హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏదైతే మనం సాటర్డే మాట్లాడుకున్నట్టు సాటర్డే ఎపిసోడ్లోని ఏదీ లేదు. అండ్ నాగార్జున గారు రీతుని అడగలేదు. ఎందుకనంటే రీతు ఎలిమినేషన్ అయిపోయింది. అందుకే రీతుని ఏం అనలేదు. వెళ్లే ముందు ఎందుకు ఇబ్బంది పెట్టి ఏడిపించి పంపించాలి, క్లాస్ పీకి పంపించాలని ఏమీ అనలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీని మీద నేను ఒక షార్ట్ చేశాను. ఎందుకంటే రీతు ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా అనే దాని మీద నేను ఒక షార్ట్ చేశాను. ప్రతి ఒక్కరు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సండే ఎపిసోడ్. మనకు తెలిసిందే సండే అంటే ఫండే. జస్ట్ లాస్ట్ లో మనకి ఏదైతే ఎలిమినేషన్ అవుతుందో అప్పుడు ప్రతి ఒక్కరు ఒక ఎమోషన్స్ కై బాధపడతారు. నిన్నటి ఏదైతే ఎపిసోడ్ లో నలుగురు టీం అయ్యారు. ఏదనుకుంటున్నారా? సుమ్ము, ఇమ్ము, బర్నీ, సంజన ఒక టీము, బర్నీ గారి టీం, తనూజ, కళ్యాణ్, రీతు, డెమోన్ ఒక టీం, అంటే తనూజ టీం. వీళ్ళ వాళ్ళ నలుగురు ఒక 2 క్లిప్పులు చూపించి సినిమా పేరు కనుక్కోమని చెప్పి ఒక గేమ్ ఇస్తే ఆ గేమ్ లో తనూజ టీం గెలిచింది. ఇమ్ము వాళ్ళ టీం నిజంగా చెప్తున్నాను ఒక్కటి కూడా గెలలేదు. నాకు కామెడీ అనిపించింది. ఎమాన్యుయల్ కూడా శ్రీమంతుడు మూవీ అని చెప్పాడు, భర్త అనే మూవీ అదేదో అని చెప్పడం అంటే కొట్టలేదు. యాక్చువల్గా తను అలాగ అనుకోండి అని చెప్పాడు. ఓరు బాబు ఎంతకంటే గేమ్ ఆడుతున్న తెలుస్తుంది అక్కడ. అదైతే అండ్ ఇది వచ్చేసరికి ఈ గేమ్ లో తనూజ టీం గెలిచింది. అండ్ దీనికంటే ముందు నేను మర్చిపోయింది ఏంటంటే కళ్యాణ్ ఎమాన్యుయల్ గురించి ఒక ఆడియన్స్ చెప్పారు. తిను ఒకరు ఫ్యాన్ అట, తను ఒకరు ఫ్యాన్ అట. వైఫ్ వచ్చి కళ్యాణ్ పడాల ఫ్యాన్, తను వచ్చి హస్బెండ్ వచ్చి ఎమ్ము ఫ్యాన్. వీళ్ళిద్దరి మధ్య ఒక రోజు ఓట్ల గురించి ఒకరు పొరపాటున ముందే ఓటేసేస్తే తనకు నచ్చిన ఫోన్ లాక్కుని అది నిజంగా బిగ్ బాస్ అనేది ఒక ఎమోషన్ ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు మా ఇంట్లో నాకు ఒకరు అంటే ఇష్టం, మా తమ్ముడు కంటే ఒకరు ఇష్టం, ఒక కంటెస్టెంట్ ఇష్టం. అలాగే నా మొబైల్ మా తమ్ముడు ఓట్లు. అలాగా నిజంగా బిగ్ బాస్ అంది. ఎందుకంటే లాస్ట్ వీక్స్ వచ్చేసరికి నిజంగా ఒకళ్ళ మధ్య గొడవ అయినా కూడా అది నిజంగా ఈ విషయానికి వచ్చేసరికి బర్నీ గారు అది ఖచ్చితంగా అండి. నాగార్జున గారు అడిగిన ప్రతిదానికి సార్ అలాగే సార్ అంతే సార్, అవును సార్ అని చెప్తున్నా. నిజంగా కామెడీ అనిపిస్తుంది. ఈ గేమ్ అయిపోయిన వెంటనే ఫస్ట్ తనూజని సేవ్ చేశారు. ఏదంటే ఏదైతే మనకి టికెట్ టు ఫైనల్ టాస్క్ లో వచ్చి నెంబర్స్ పెట్టారు కదండి, ఏదైతే మ్యాక్స్ అది వచ్చి పెట్టడం జరిగింది. అందులో వచ్చి తనూజ సేఫ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన రీతు ఏదైతే ఆ టాస్క్ లోని నేనాడతా అన్న కామెడీ విషయంలో అంత కష్టం నేను ఇలాగ అనుకోలేదు, ఇలా గేమ్ వచ్చిందని చెప్పి నిజంగా దాని గురించి ఒక క్లిప్ చేసి బిగ్ బాస్ ఒక ఏవి నిజంగా నిజంగా సండే ఫండేలో అదొక బెస్ట్. ఎందుకంటే రాము వీడియో ఏదైతే మనకు ప్రీవియస్ చేసాడో ఆ వీడియో తర్వాత ఈ వీడియో నిజంగా నవ్వుకున్నట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే డెమోన్ సేవ్ అయ్యాడు. నేను ఎపిసోడ్ లో డెమోన్ సేవ్ అయ్యాడు. డెమోన్ తర్వాత బర్నీ గారు సేవ్ అయ్యారు. అండ్ బర్నీ గారి తర్వాత సుమన్ సేవ్ అయ్యారు. సుమన్ గారి తర్వాత వీళ్ళిద్దరు ఉన్నారు. ఎవరైతే రీతు సంజన గారి మధ్య లాస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగింది. అండ్ దీనికంటే ముందు ఏదంటే ఈ గేమ్ అయిపోయేసరికి మనకి ఏదైతే ఒక బోర్డు తీసుకొచ్చి ఏదైతే మనం ఏదైతే ఆర్యా మూవీలో కప్స్ లో ఏదైతే ఈ కాయిన్స్ ఏదైతే బాల్స్ వేయాలో ఆ విధంగా కప్పులో వచ్చి బాల్ వేయడం గేమ్ పెడితే దాంట్లో ఒకరి తర్వాత ఒకరికి ఒక పనిష్మెంట్. ఏదంటే లిప్స్టిక్ ఇమ్ము వేసుకున్నాడు అండ్ వచ్చి సింగిల్ లెగ్ మీద కళ్యాణ్ నించోండి అలా ఓడిపోయి ఈ గెలిచి కాదు ఇమ్ము వచ్చి ఓడిపోయి తను వచ్చి లిప్స్టిక్ వేసుకోండు అండ్ వచ్చి సంజన గారు వచ్చి ఇది చేసి అలాగ ఒకరి తర్వాత ఆ గేమ్ అలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఎవరి గురించి ఎవరు ఏమనుకున్నారు దాని గురించి ఒక గేమ్ అయిందండి. ఆ గేమ్ లో వచ్చి తనూజ గురించి వచ్చి సంజన గారు వచ్చి ఏదైతే అతిగా ఓవర్ యాక్షన్ చేస్తుంది, అతి ఎందుకు చేస్తుంది, అది వచ్చి అటెన్షన్ కోసం చేస్తుంది అని చెప్పి ఒకటి అనుకుంటే అది నో. అంటే ఎస్ అంటే తను వేసుకోకుండా ఎవరైతే ఓడిపోయారో తను చెప్పింది ఎవరని చెప్పాలి. అక్కడ చదివి బిగ్ బాస్ మన నాగార్జున గారు ఆప్షన్స్ ఇస్తారు. అతిగా ఆలోచిస్తుంది, అటెన్షన్ కోసం గొడవాడుతుంది, ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్ట్ వాళ్ళని చూసి జెలస్ గా ఫీల్ అవుతుంది. ఒక 3 అనుకోండి. ఆ 3లో ఎవరు రాశారో అది కరెక్ట్ గా అది మిగతా 2 ఫాల్స్ అవ్వాలి, ట్రూ అవ్వాలి. ఎవరైతే రాశారు తన గురించి అన్నారో అది నిజం చెప్పాలి. అది చెప్తే వాళ్ళ మీద వచ్చి స్నో పడదు. ఎవరైతే వాళ్ళు నిజం చెప్పకపోతే వాళ్ళ మీద పడుతుంది. లేదంటే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ మీద. దీనిలో వచ్చి చెప్పలేని వాళ్ళు వచ్చి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఏదో ఒక సీక్రెట్ చెప్పాలని చెప్పి బిగ్ బాస్ నాగార్జున గారు అయింది. ఆ టాస్క్ కూడా అలా ఫన్నీ టాస్క్ అంత ఫన్నీ అయింది. అండ్ నేను వచ్చేసరికి ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి మాత్రం ఏవైతే ఈ ఇష్యూస్ అయ్యో దాని మీద వీడియో చేసిన ప్రతి ఒక్కరు చూడండి. అండ్ సంజన గారు తను ఏదైతే రీతి ఉందో బయటికి వెళ్ళి గార్డెన్ ఏరియాలో బాంబు ఉంటుంది కదా, మన ప్రీవియస్ లో చాలా సీజన్స్ లో చూసాం. బాంబ్ కటింగ్ ఏదైతే చేస్తే ఎవరు కట్ చేయగానే వైరు బ్లాస్ట్ అవుతుందో రీతు కట్ చేయగానే బ్లాస్ట్ అయింది. రీతు చాలా ఎమోషన్ అయింది. ఎందుకంటే టాప్ 5 లో తను ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసింది, బట్ అవ్వడం లేదు. ఆ విధంగా తన బాధి లాస్ట్ లో బిగ్ బాస్ ఏదైతే స్టేజ్ మీద పిలిచాక నాగార్జున గారు తను ఏదైతే వీడియో ఉందో నిజంగా చాలా బాగుంది. బట్ నాకైతే
తను ఎందుకంటే వెళ్ళిపోయింది, ఆ వీడియో చూస్తే అర్థమైపోద్ది. ఎందుకంటే తను మూడే చేసింది ఇంట్లో. ఒకటి నామినేషన్స్ కానీ ఏదైనా గొడవ, రెండోది డెమోన్తోని ఏదైతే ట్రాక్ ఉందో అలా ఫ్రెండ్షిప్ ఉందో అది, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే తనతోనే గొడవలు, ఆ మూడే కనిపించే కానీ నాకు ఇంకేమీ అంతగా అనిపించలేదు ఆ వీడియో. కానీ ఆ మూడ్లో కూడా మనకంటూ లవ్ మూవీస్ చూస్తాం కదా, అలాగ అనిపించింది. అండ్ తను వచ్చేసరికి అయిపోయేసరికి 7th పొజిషన్ వచ్చి బర్నీ గారికి, 6th వచ్చి సుమో గారికి. ఎందుకంటే బర్నీ గారు ఎప్పుడూ ఒక మనిషిని అనాలని అంటే అది వచ్చి దివ్యాన్ని అన్నామంటే నామినేషన్లో మాట్లాడడం కాదన్న పాయింట్ పరంగా ఎక్కడైనా మాట్లాడాలని చెప్పి తన ఉద్దేశంతో చెప్పింది. బర్నీ గారు నామినేషన్ వేయడమని నాకు నచ్చలేదు. అండ్ సుమ్ము ఎప్పటికీ మాట్లాడు దాని మీద. అండ్ నేను లేను కదండి సంజనా గారికి 5, అండ్ 4 వచ్చి వీళ్ళు తను ఫస్ట్ కళ్యాణి పెట్టిన తర్వాత వచ్చి 1, 2, 3 వచ్చి తనూజాకి మన నిమ్ముకు పెట్టి. బట్ తన ముగ్గురికి ఏదైతే ఇష్టమో ముగ్గురిని వరుస 2, 3, 4 పెట్టిమని చెప్పి డెమోన్కి 1 పొజిషన్ ఇచ్చింది. నిన్నైతే ఎపిసోడ్లో సండే అలా జరిగింది. రీతు అయితే ఎలిమినేట్ అయింది. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్. అండ్ దీనికోసం వీడియో చేసి చూడండి.